పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ వస్తాయి అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళు ఎటువంటి టెస్ట్ చేయించుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇది పీసీఓడి సిరీస్లో నేను చేస్తున్న సెకండ్ వీడియో అండి. ఒకవేళ మీరు ఫస్ట్ వీడియో చూడకపోతే కనుక ఫస్ట్ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మంచిది. ఎందుకంటే ఆ ఫస్ట్ వీడియోలో నేను అసలు పీసీఓడి ఎందుకు వస్తుంది, ఎలా డెవలప్ అవుతుంది అన్నది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అది చూసి ఇది చూస్తే కనుక ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో పీసీఓడి ఉంది అని చెప్పాలి అంటే ఒకటి మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండాలి, సెకండ్ మేల్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి, థర్డ్ అల్ట్రాసౌండ్లో పాలిసిస్టిక్ ఓవరీ ఫీచర్స్ ఉండాలి. సో ఈ రకంగా చూసుకుంటే కనుక పీసీఓడి ఉన్న వాళ్ళకి మెయిన్ సిమ్టమ్స్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, మెన్సెస్ చాలా ఇర్రెగ్యులర్గా అవుతాయి. కొంతమందికి 2 months కావచ్చు, కొంతమందికి 3 months కావచ్చు, కొంతమందికి అసలు మెన్స్ట్రువల్ సైకిల్సే అవ్వవు. ఇదంతా ఎందుకు అంటే వాళ్ళలో ఓవులేషన్ అనేది టైంకి జరగదన్నమాట. ఈ ఓవులేషన్ జరగకపోవడం వల్ల చాలా మందికి ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అండ్ కొన్నిసార్లు బ్లీడింగ్ అవ్వక సడన్గా 3 months 4 months తర్వాత ఒకసారి బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి ఆ బ్లీడింగ్ ఆగకపోవడం కూడా జరుగుతుంది, అంటే ఎక్సెస్ బ్లీడింగ్ కూడా జరుగుతుంది. సెకండ్, బ్లడ్లో ఎక్సెస్గా మేల్ హార్మోన్ లెవెల్స్ అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్సెస్గా పింపుల్స్ రావడం కానీ, ఫేస్ మీద హెయిర్ ఎక్కువగా గ్రో అవ్వడం కానీ, స్కాల్ప్ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం కానీ ఈ లక్షణాలు ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ థర్డ్, అల్ట్రాసౌండ్ స్కాన్లో చేసినప్పుడు పాలిసిస్టిక్ ఓవరీ ఫీచర్స్ అనేవి ఎలాగా ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్ ఉంటే కనుక మనం పీసీఓడి ఉందా లేదా అన్నదానికి కొన్ని టెస్ట్స్ అనేవి చేయించుకోవాల్సి వస్తుంది. ఎవరికైనా మెన్స్ట్రువల్ సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉంటే వాళ్ళందరికీ కూడా పీసీఓడి ఉందని చెప్పకూడదు. ఎందుకంటే పీసీఓడి అనేది ముందు అదర్ కాజెస్ అన్ని రూల్ అవుట్ చేసుకున్న తర్వాత పీసీఓడి ఉందా లేదా అనేది మనము కంక్లూజన్కి రావాలి. అదర్ కాజెస్ ఏంటి అంటే మెన్సెస్ ఇర్రెగ్యులర్గా రావడానికి థైరాయిడ్ ప్రాబ్లం అనేది మోస్ట్ కామన్ కాజ్. కాబట్టి ఫస్ట్ థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ ఈ రెండిట్లో కూడా మెన్సెస్ ఇర్రెగ్యులర్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెకండ్, బ్లడ్లో ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మెన్సెస్ ఇర్రెగ్యులర్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు చాలా మందికి ఎక్సెస్ హెయిర్ గ్రోత్ కానీ, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గర్భం దాల్చకపోయినా సరే రొమ్ము నుంచి పాలు రావడం కానీ, గెలాక్టోరియా అంటాము, బ్రెస్ట్ నుంచి మిల్క్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ ఉంటే కనుక ముందు ప్రొలాక్టిన్ లెవెల్స్ చెక్ చేసుకుని ఆ ప్రొలాక్టిన్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయో లేదో కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇంకొక కండిషన్, మన బ్లడ్లో కార్టిసాల్ లెవెల్స్ అంటే స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ మెన్సెస్ ఇర్రెగ్యులర్గా అవడము, మేల్ హార్మోన్స్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే ఫీచర్స్ ఏంటి అంటే బాగా వెయిట్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారు. అండ్ మేల్ హార్మోన్స్ ఎక్సెస్గా పెరగడం వల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది, పింపుల్స్ ఉంటాయి, ఫేస్ మీద ఎక్సెస్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. అండ్ మోస్ట్ స్ట్రైకింగ్గా పొట్ట మీద పర్పుల్ కలర్ స్ట్రై అనేది బాగా ప్రామినెంట్గా కనిపిస్తుంది. వీళ్ళల్లో కూర్చుని లెగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, మజిల్ వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఫ్రాక్చర్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల బోన్స్ అన్ని వీక్గా ఉండి ఎక్కువగా ఫ్రాక్చర్స్ అయ్యే రిస్క్ కూడా ఉంటుందన్నమాట. అండ్ అదర్ రేర్ కేసెస్లో ఎడ్రినల్ గ్రంథి నుంచి కానీ ఓవరీస్ నుంచి కానీ ఎక్సెస్గా మేల్ హార్మోన్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ కండిషన్స్లో ఓవేరియన్ ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయా, అయితే ఎడ్రినల్ ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయా అన్నది కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికి మెయిన్గా మనం ఎడ్రినల్ ట్యూమర్స్ని రూల్ అవుట్ చేసుకోవడానికి DHEAS అనే టెస్ట్ ఒకటి చేస్తాము. ఈ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే కనుక 700 μg/dL కన్నా ఎక్కువగా ఉంటే కనుక మనం ఎడ్రినల్ ట్యూమర్స్ ఉన్నాయా లేదా అన్నది మనం రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట. అండ్ కొన్ని ఎంజైమ్ డెఫిషియన్సీస్ వల్ల కూడా 17-హైడ్రాక్సీప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ లెవెల్స్ బాగా పెరిగి అండ్ అది మేల్ హార్మోన్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. దీన్నే కంజెనిటల్ ఎడ్రినల్ హైపర్ప్లేషియా అంటారు. అంటే ఎడ్రినల్ సైజ్ బాగా పెరిగి దాని నుంచి మేల్ హార్మోన్స్ ఎక్సెస్గా ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నమాట. ప్రతి కండిషన్లోనూ ప్రతి పీసీఓడి పేషెంట్లోనూ ఈ టెస్ట్లన్నీ అవసరం లేదండి. మీకు క్లినికల్ కండిషన్ బట్టి, మీకున్న ఫీచర్స్ని బట్టి మీ డాక్టర్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఏమేమి టెస్ట్ కావాలనేది ఆర్డర్ చేస్తారు. దాన్ని బట్టి మీరు ఆ టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది. అలాగే పీసీఓడి పేషెంట్స్లో డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ రిలేటెడ్ టెస్ట్, బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండల్ బ్లడ్ షుగర్, HbA1c అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ టెస్ట్ చేయించుకుని మీకు పీసీఓడి ఉంటే కనుక దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో పీసీఓడి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, పీసీఓడి ఆల్రెడీ ఉన్న వాళ్ళు రివర్స్ చేసుకోవాలంటే ఎటువంటి డైట్ పాటించాలి అన్నది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వీలైతే నెక్స్ట్ వీడియోలో వాటిని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే కనుక ఈ వీడియోని వారితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.